నమస్తే వెల్కమ్ టు ది పాయింట్ నేను గ్రేసి కాళేశ్వరంపై విచారణను కాంగ్రెస్ రాజకీయ కక్ష సాధింపు చర్యగా మార్చిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్టని పేర్కొన్నారు. కవిత ఆరోపించినట్లుగా కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా? నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదా? మరి ఇలాంటి అంశాలపై ఇవాల్టి టు ది పాయింట్ లో మనతో చర్చించడానికి రెడీగా ఉన్నారు మన్నెం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. రైట్ అండి, మనం చూసినట్లయితే ఇవాళ ధర్నా చౌక్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ధర్నా చేయడం కూడా మనం చూస్తున్నాం. మరి ఆమె ఏం చెప్తున్నారంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో KLIPపై విచారణ అనేది కానీ ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యగా కాంగ్రెసే మారుస్తోంది అని ఆరోపిస్తున్నారు. అంటే కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం అనేది అసలు కరెక్ట్ కాదు అంటున్నారు. మరి దీనిపై మీరు ఏమంటారు? కాళేశ్వరం మీద చట్టబద్ధమైనటువంటి విచారణ కమిషన్ వేశారు. ఆయన ఒక మాజీ న్యాయమూర్తి. అది చట్టవిరుద్ధం అయితే బీఆర్ఎస్ పార్టీ కానీ లేదా కవిత గారు కానీ దాన్ని కోర్టులో సవాల్ చేసి ఉండాల్సింది. అటువంటిది ఏమీ లేకుండా అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అనేది ప్రాస్ కోసం చేస్తున్నటువంటి విమర్శ తప్ప మరొక కాదనేది నాకు. కేసీఆర్కి కానీ లేదా ఎవరికి కానీ నోటీసులు ఇవ్వడం అనేటువంటిది అదేమి రాజ్యాంగ వ్యతిరేకం కూడా కాదు. ఒక ప్రాసెస్లో భాగంగానే జరిగింది తప్ప మరొకటి కాదు. జరిగినటువంటి అవకతవకలకి లేదా జరిగిందని చెప్తున్నటువంటి అక్రమాలకి తనకు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని కేసీఆర్ అక్కడ నిరూపించుకోవాల్సి ఉంది. లేదా కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలకి తగినటువంటి సమాధానాలు చెప్పాల్సి ఉంది. కమిషన్ ముందు హాజరు కావాలా లేదా ఒకవేళ హాజరు కాకపోతే ఎటువంటి పరిణామాలు పర్యవసానాలు ఎదురవుతాయనేటువంటిది కేసీఆర్కి సంబంధించినటువంటి అంశం. కవిత గారు తన యొక్క సొంత ఎజెండాలో భాగం కావచ్చు లేదా ఆమె నడుపుతున్నటువంటి జాగృతి సంస్థ ఎజెండాలో భాగంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు తప్ప బీఆర్ఎస్ పార్టీ అధికారయుతంగా ఇలాంటి నిరసన జరపాలని ఎలాంటి పిలుపు ఇవ్వలేదు. అందువలన బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి కుమ్ములాటలు అది ఆమెకు కేసీఆర్ మధ్య లేదా ఆమెకు కేటీఆర్ మధ్య లేదా మూడు స్తంభాల మాదిరి జరుగుతున్నటువంటి కుమ్ములాటల్లో ఒక ఎత్తుగడగా కేసీఆర్కి మద్దతు అనేటువంటి పేరుతోటి ఆమె ఈరోజు వీధుల్లోకి వచ్చారనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువలన బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్ కానీ లేదా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేటీఆర్ కానీ ఈ అంశం మీద అంటే కాళేశ్వరం కమిషన్ నుంచి కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసుల మీద సాధికారికంగా స్పందించాలి తప్ప కవిత గారికి ఎలాంటి ప్రమేయం కూడా లేదు. ఇది ఆమె రాజకీయాల్లో భాగంగా చేసినటువంటి ప్రకటన, ఆరోపణ లేదా నిరసన కార్యక్రమం అనేది నాకు. రైట్ అండి కోటేశ్వరరావు గారు, అంటే మీరు ఇందాక చెప్పినట్లుగానే ఇది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని చెప్పడం, అసలు అవినీతే జరగలేదని చెప్పడం, అంటే తెలంగాణకు మంచి చేయాలనే ఈ నీటి కష్టాలని దూరం చేయాలనే కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పడం కానీ అసలు నిజంగానే ఇందులో కేసీఆర్ తప్పు లేదంటారా? కాళేశ్వరంలో అవినీతి జరగలేదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ తప్పుందా లేదా లేదా ఇంజనీర్లు తప్పుందా లేదా మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు తప్పుందా, ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేటువంటిది విచారణ కమిషన్ తేల్చాలి. ఆ కమిషన్ తేల్చినటువంటి అంశాలు ఏమిటో మనకి వెల్లడి కావాలి. ఆ వెల్లడైనటువంటి దానిలో ఉన్నటువంటి పస ఏమిటి, లేకపోతే దానిలో చెప్పేటువంటి వివరాలు ఏమిటి, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలి. ఆమోదించిన తర్వాత ఆ కమిషన్ చేసినటువంటి సిఫార్సుల మేరకు క్రిమినల్ కేసులు పెట్టాలా లేదా సివిల్ కేసులు పెట్టాలా, ఏ విధంగా జరిగినటువంటి నష్టాన్ని రాబట్టాలి,
లేదా ఏ విధంగా పూడ్చాలి, లేదా ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినటువంటి నిర్మాణ సంస్థ ద్వారానే తిరిగి మరమ్మతులు చేయించాలా, ఏం చేయాలి అనేటువంటిది ఒక పెద్ద ఎజెండా. ఆ కమిషన్ నివేదిక వెల్లడైన తర్వాత దాన్ని ప్రభుత్వం ఆమోదించిన తర్వాత రాబోతా ఉంది. అందువలన ఆ నివేదిక వెల్లడయ్యేంత వరకు వాటి గురించి రాజకీయంగా ఎవరెన్ని విమర్శలు చేసినా వాటిని రాజకీయపరమైనటువంటి విమర్శలుగానే చూడాలి తప్ప అవే వాస్తవం అని కానీ లేదా అవి అవాస్తవం అని కానీ నిర్ధారించడానికి మీడియా కానీ లేదా మీడియాలో అభిప్రాయాలు చెప్పే నాలాంటి వాడు కానీ న్యాయమూర్తులు కాదు, న్యాయస్థానాలు కాదు అనేది మనం చెప్పుకోవాలి. రైట్ అండి కోటేశ్వరరావు గారు. అలాగే చూసినట్లయితే కవిత మరో ఆరోపణలు కూడా చేశారు ఏపీ సీఎం చంద్రబాబు పైన. ఆయన పెత్తనం ఏంటి తెలంగాణలోని అంటే ఏదైతే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఈ గోదావరి పెన్నా నీళ్లు తరలించకుండా అడ్డుకోకుండా మన తెలంగాణ బిడ్డ అయిన ఈటెల రాజేందర్ ఎందుకు దాని విషయంలో మాట్లాడట్లేదు, ఆయనే చొరవ తీసుకుని ఈ ప్రాజెక్టు ఏదైతే ఉందో దాని ప్రతిపాదనలు కానీ వాటిని అడ్డుకోవాలి అని కూడా ఆరోపించడం జరిగింది. మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈటెల రాజేందర్ గారు మాత్రమే ఎందుకు అడ్డుకోవాలి? తెలంగాణకి అన్ని సర్వస్వం మేమే, తెలంగాణ అంటే మేమే తెలంగాణ అని చెప్పుకునేటువంటి బీఆర్ఎస్, దానిలో ఒక భాగమైనటువంటి కవిత గారు వాళ్ళు కూడా చేస్తున్నది ఏమిటి అనేటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. అయితే ఈ గోదావరి నుంచి నీటిని తరలించాలనేటువంటి ప్రతిపాదన ఇంతవరకు ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకోలేదు. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపాలి. ఆ పంపిన తర్వాత దాని మీద అభిప్రాయాన్ని కోరుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కేంద్రం అడుగుతుంది. అడిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, దాన్ని వ్యతిరేకిస్తుందా లేకపోతే ఆ పథకంలో ఉన్నటువంటి అంశాల గురించి మరింత వివరణ అడుగుతుందా, ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది చూడాల్సి. పాలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇంతవరకు దానికి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపలేదు. అనేకమైనటువంటి ప్రతిపాదనలు దేశంలో వివిధ ప్రాజెక్టుల గురించి గతంలో కూడా అనేకమైనటువంటి ప్రతిపాదనలు వచ్చాయి. కానీ అవన్నీ కూడా అంతర్రాష్ట్రాలకు సంబంధించి అంటే వేరే రాష్ట్రాలతో ముడిపడి ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి కేంద్ర ప్రభుత్వము మధ్యవర్తిగా ఉంటుంది. ఆ మేరకు మన రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నది కనుక ఇంతవరకు ఏమీ లేకుండానే అప్పుడే ఏదో జరిగిపోయిందని, దానిలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి ఏం పట్టించుకోవడం లేదని, ఈ విధమైనటువంటి అభూత కల్పనలు లేకపోతే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది అర్థం లేని విషయం. దానివల్ల తెలంగాణకు ఒరిగేది కానీ లేదా ఆంధ్రకు ఒరిగేది కానీ ఏమి ఉండదు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. రైట్ అండి కోటేశ్వరరావు. అంటే ఏమైతుందంటే గత కొన్ని రోజులుగా కవిత విషయంలో అసలు బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. అంతర్గతంగా పెద్ద యుద్ధమే జరుగుతోందని ఒకరు లేఖలు విడుదల చేయడం, మరి దానిపై రియాక్షన్లు ఇవ్వడం, మళ్ళీ ఆమె కూడా స్పందించడం మనం చూస్తున్నాం. మరి ఈ మూమెంట్లో ఇట్లా కాళేశ్వరం కమిషన్ పై ఇంకా ఎవ్వరూ స్పందించలేదు అనుకుంటున్న టైంలో ఈమె స్పందించడం, అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వీటిని అసలు ఎలా చూడొచ్చు అంటారు? కవిత గారు రాజకీయంగా ఆమె ఉనికికే ప్రశ్నార్థకంగా పరిణామాలు జరుగుతున్నాయి. ఆ పరిణామాల్లో ఆమె గురించి అనేక మంది తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారని కొంతమంది, లేదు పార్టీలోనే ఉండి తన స్థానాన్ని పటిష్టపరుచుకుంటారని మరికొందరు, బహిరంగ లేఖలలో ప్రస్తావించినటువంటి అంశాలు లేదా ఇతర అంశాల ద్వారా పార్టీ అధిష్టాన వర్గం అంటే సోదరుడు, తండ్రి, వాళ్ళ మీద ఒత్తిడి చేసి తనకు తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక ఒప్పందానికి వస్తారని, వచ్చిన తర్వాత వీటన్నింటికి స్వస్తి పలుకుతారని, ఇట్లా రకరకాల కథనాలతోటి సోషల్ మీడియాలోనూ లేదా రాజకీయ వర్గాల్లోనూ చర్చలు జరుగుతున్నాయి. ఇంతవరకు ఇంత రచ్చ జరిగినా కూడా కేటీఆర్ కానీ పరోక్షంగా ఇవన్నీ అంతర్గత విషయాలు బయట చెప్పకూడదు అనేటువంటి ఒక కామెంట్ తప్ప కేటీఆర్ కానీ లేదా కేసీఆర్ కానీ ఈ లేఖ ఏమిటి, ఈ లేఖ నిజంగా ఎవరు బహిర్గతం చేశారు, లేఖలో ఉన్నటువంటి బీజేపీ పట్ల మెతక వైఖరి అనుసరిస్తున్నారనేటువంటి రాజకీయ విమర్శకు
మరి ఇంతవరకు పిఆర్ఎస్ పార్టీ ఎలాంటి సమాధానం చెప్పలేదు, అసలు స్పందన కూడా లేదు. ఒక రాజకీయ పార్టీగా ఇన్ని రోజుల పాటు మౌనంగా ఉండటం అంటే ఆ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో, రాజకీయంగా ఏ విధమైనటువంటి దివాళా పరిస్థితిలో పిఆర్ఎస్ ఉన్నదో అనేటువంటిది జనానికి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందువల్ల ప్రస్తుతం కేటీఆర్ విదేశాల్లో పర్యటనలో ఉన్నారు కనుక ఆయన వచ్చిన తర్వాత అయినా దీనికి ముగింపు పలుకుతారా, ఆ ముగింపు ఎలా ఉంటుంది అన్నది వెండితెర మీద చూడాల్సినటువంటిదే తప్ప ఊహాగానాలతోటి మనం ఏం చెప్పలేము అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ అండి కోటేశ్వరరావు గారు. ఇక మరో అంశం చూసినట్లయితే తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వులు, చేప నూనె వంటివి కల్తీ అయిన ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. టీటీడీ ఉన్నతాధికారులు నెయ్యి సరఫరా చేసిన సంస్థలపై కూడా విచారణను ముమ్మరం చేశారు. తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకు నోటీసులు కూడా ఇచ్చారు. 2 రోజులుగా ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఇక అప్పన్నతో పాటు మరో 6 టీటీడీ ఉద్యోగులను కూడా విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశారు. ఇక అరెస్ట్ అయిన వారిలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డైరీ యజమానులు, ఉద్యోగులు ఉన్నారు. అయితే ఈ కేసులో అసలైన దోషులు ఎవరో ఎప్పుడు బయటపడతారో చూడాలి. ఇక చెప్పండి కోటేశ్వరరావు గారు, ఇక ఈ అంశంని ఎలా చూడొచ్చు, అసలు ఆ దోషుల్ని ఎప్పుడు బయటపడతారా దోషులు అనే వాళ్ళు? తిరుమల లడ్డీలో కల్తీ గురించి అధికార పక్షమే పెద్ద ఎత్తున రచ్చ చేసింది అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఆ రచ్చ చేసినటువంటి దాని మీద దానిలో నిజాలు ఏమిటి, నిజంగా కల్తీ జరిగిందా, కల్తీ జరిగితే అది ఎలా జరిగింది, దానికి బాధ్యులు ఎవరు, ఎవరెవరు కుమ్మక్కయ్యారు ఏమిటి అనేటువంటిది తేల్చాల్సినటువంటి బాధ్యత కూడా అదే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పటి వరకు మీరు చెప్పినట్టుగా లేదా అందరికీ తెలిసినట్టుగా కొంతమందిని అరెస్ట్ చేయడం లేదా కొంతమందిని ప్రశ్నించడం తప్ప ఒక్క అడుగు కూడా కేసుకు ముందుకు పడినట్టుగా మనకేమీ సమాచారం అయితే లేదు. అందువల్ల అంతర్గతంగా జరుపుతున్నటువంటి ఆ సిట్ విచారణ అనేటువంటిది ఎప్పుడు పూర్తవుతుంది, పూర్తయిన తర్వాత అది సమర్పించేటువంటి నివేదిక ఏమిటి, ఆ నివేదికలో ఉండేటువంటి అంశాలు ఏమిటి, వాటిని మీద రాష్ట్ర ప్రభుత్వము లేదా సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తాయి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అయితే ఇదంతా తీరా ఇంత చేసిన తర్వాత తుస్సుమన్నట్టుగా గనక అసలు కల్తీయే లేదు, నిందితులు లేరు అని ఏమన్నా దాన్ని మూసిపెడతారా, లేకపోతే ఏం చేస్తారు అనేది మనం చూడాల్సి. రైట్ అండి కోటేశ్వరరావు గారు. అంటే ఏమైతుందంటే ఇప్పటికే మాజీ టీటీడీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి పిఏకు అప్పన్నకు నోటీసులు ఇచ్చారు. ఇంకా కూడా విచారణ జరుగుతోంది అని చెప్తున్నారు. ఇందాక మీరు చెప్పినట్లే ఎటువంటి ముందడుగు లేదు, ఎటువంటి వేగం కూడా పుంజుకోవట్లేదు, ఎన్నో నెలల నుంచి జరుగుతోంది. మరి ఇంకా ఈ విచారణ ఎక్కడికి దారి తీయచ్చు, అసలు ఎప్పుడు ఒక కొలిక్కి రావచ్చు? ఇది నిజానికి ఒక చిన్న సమస్య. ఇది ఇంత చిన్న సమస్య మీదనే ఇన్ని నెలల పాటు విచారణ జరపడం అనేటువంటిది మన వ్యవస్థలో ఉన్నటువంటి ఒక లోపాన్ని సూచిస్తూ ఉంది. దీని మీదనే తక్షణమే, ఎందుకు అంటే ఆ లడ్డూలు, ఆ సరఫరా చేసినటువంటి లడ్డూలు కూడా వాళ్ళ దగ్గర లేవు, గతంలో జనానికి విక్రయించారు, అవి పోయినాయి. అందువల్ల వేరే ల్యాబ్లకు పంపించినటువంటి రిపోర్ట్లు, ఆ రిపోర్ట్లో వచ్చినటువంటి అంశాలు అనేటువంటివి వివాదానికి దారితీశాయి. మరి ఇప్పుడు నిజంగా అటువంటిది ఏదన్నా ఉండేట్లయితే రుజువులు చూపించమని ఆ నెయ్యి సరఫరా చేసిన వాళ్ళు అడిగితే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లడ్లు ఏమిటి, అందులో ఉన్నటువంటి పదార్థాలు ఏమిటి అనేటువంటిది పెద్ద ప్రశ్నలు రాబోయే రోజుల్లో ఇవన్నీ పెద్ద ప్రశ్నలు వస్తాయి. అందుకని కొండంత రాగం తీసి కీచుగొంతుతో అరిచినట్టుగా ఇందులో ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది రాష్ట్ర ప్రజలకి, బహుశా నేను అనుకోవడం రాష్ట్ర ప్రజలు ఇప్పటికే దాని గురించి మర్చిపోయారు. అయినప్పటికీ మీడియాలో అప్పుడప్పుడు ఇలాంటి చర్చలు లేదా ఇలాంటి వ్యాఖ్యానాల సందర్భంగా గుర్తు చేసుకోవడం మినహా పెద్దగా జరిగేది ఏమీ ఉండదు అనేది కూడా నా అభిప్రాయంగా నేను చెప్పదలుచుకుంటాను. లేదు, నిజంగానే విచారణ సీరియస్ గా జరిగి ఎవరైనా దోషులు వాళ్ళు నిర్ధారించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది ఈ ప్రభుత్వ హయాంలో పూర్తవుతుందా, దర్యాప్తు లేదా న్యాయ ప్రక్రియ అనేటువంటిది
మనం చెప్పలేము. ఎందుకంటే ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎంత టైం తీసుకునేది కూడా అది మన చేతుల్లో ఉండదనేది తెలిసింది. రైట్ అండి కోటేశ్వరరావు గారు. అంటే ఇప్పుడు ఈ సిట్ విచారణ ముమ్మరం చేస్తున్నారు. ఇంకా వేగం పుంజుకుంటుంది దర్యాప్తు అంటున్నారు. ఇంకా 15 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్టులు ఉంటాయి, విచారణ జరుగుతుంది. ఎవరైతే సరఫరాదారులు తప్పున్నా, అధికారుల తప్పున్నా, వారి నిర్లక్ష్యం ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటున్నారు. మరి ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న ఈ జాప్యానికి అసలు కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకు ఇట్లా జాప్యం అవుతోంది? జాప్యానికి కారణం ఏమిటనేటువంటిది దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు చెప్పాలి, లేదా ప్రభుత్వం చెప్పాలి, దేవాదాయ ధర్మాదాయ శాఖ చెప్పాలి, దానికి ఉన్నటువంటి మంత్రి చెప్పాలి. ఎందుకు జరుగుతుంది అనేటువంటిది ఈ వీళ్ళు చెప్తే నోరు విప్పితే తప్ప మనకు తెలియదు. అందువలన ఈ సిట్ దర్యాప్తు ఫలానా ఇన్ని రోజులు అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటిది చెప్పుకుంటే వేరు. అటువంటి నిర్దిష్టమైనటువంటి గడువేమి ఉన్నట్టు లేదు కనుక దానికి అవసరమైనటువంటి సమయాన్ని తీసుకుంటుంది. అయితే దానికి కౌంటర్ గా వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, గతంలో దానికి ప్రాతినిధ్యం వహించినటువంటి తమ నాయకుల్ని కేసుల్లో ఇరిపించేందుకు చూస్తున్నారు తప్ప, అందుకనే ఎక్కడ దొరుకుతామా, ఎలా ఇరికించాలా అని చూసేందుకే ఇంతకాలం సాగుతా ఉంది. అంతకు మించి దీనిలో ఏమీ లేదు అనేటువంటి ఆరోపణలు ఆ వైపు నుంచి వస్తున్నాయి. మరి దానికి అనుగుణంగానే జరుగుతుందా ఆలస్యం, లేకపోతే వీళ్ళకి ఇంతవరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదా? అది కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, లేదా వీళ్ళతో చేతులు కలిపారని చెప్తున్నటువంటి నెయ్యి సరఫరాదారులు కానీ, లేదా అధికార యంత్రాంగం కానీ వాళ్ళకి సంబంధించి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఏమీ దొరకలేదా అనేటువంటి కోణాల్లో కూడా అనేకమైనటువంటి సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకని ప్రభుత్వం మరి ఏం చెప్తుంది దీనికి అనేది మనం చూడవచ్చు. రైట్ అండి కోటేశ్వరరావు గారు. అంటే అంత పెద్ద తిరుమల క్షేత్రంలోనే ఇలా అక్కడ పంపిణీ చేసే లడ్డు ప్రసాదంలో చేప నూనె కానీ, జంతు కొవ్వులు కలవడం ఆ నెయ్యిలో అనేది భక్తుల నమ్మకం మీద దెబ్బతీసే ఒక అంశమనే అంటున్నారు ప్రతిపక్షాలు. కానీ ఇప్పుడు అది నిజమంటారా? భక్తుల నమ్మకం ఏమైనా దెబ్బతింటుందా ఈ ఒక చర్య వల్ల కానీ, ఈ కేసులు, ఈ విచారణల వల్ల? దాని గురించి తెలుగుదేశం పార్టీ సమావేశంలో ప్రస్తావించింది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. దాని మీద ల్యాబ్ లో వచ్చినటువంటి సమాచారం, వాటన్నింటి మీద వాటిని బహిర్గతం చేయకుండా అంతర్గతంగా వేరే ల్యాబ్స్ తోటి లేదా ఇతరత్ర పరీక్షలు చేయించి క్రాస్ టెస్ట్ చేసుకొని 1-2 సార్లు చేసుకొని ఆయన ఆ మాట చెప్పుకుంటే లేదా అధికారయుతంగానే వెల్లడించి ఉంటే అదొక దారి. కానీ అలా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ తెలుగు రాష్ట్రాల్లోనూ, అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారు ఉన్నా, లేదా తిరుమల బాలాజీ భక్తులుగా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వారు ఎవరైనా కానీ వాళ్ళందరి మనోభావాలని దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంచలనమైనటువంటి ప్రకటన దానికి దారితీసిందనేది మనకు తెలిసిందే. అందువలన మరి ఎందుకని ప్రభుత్వం క్రాస్ చెక్ చేసుకోకుండా ఆ విధంగా అటువంటి ప్రకటన చేశారనేది ఇప్పటికీ జనానికి అర్థం కానిటువంటి విషయం. సరే, అయిపోయింది, దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ సందర్భంగా అయినా తగినటువంటి ఆధారాలని ఏ విధంగా సేకరిస్తారు అనేది ప్రభుత్వం ముందు ఉన్నటువంటి పెద్ద సవాలు అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. రైట్ అండి కోటేశ్వరరావు గారు. అసలు ఇలాంటి తప్పులు కానీ, ఇలాంటి ఒక తప్పిదం అనే చెప్పాలి, ఇది ఒక పెద్ద తప్పిదం, ఒకవేళ అది నిజమే అయి ఉంటే ఇలాంటివి జరగకుండా అసలు ఇప్పుడుండే టీటీడీ ఉన్నతాధికారులు కానీ, అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే కార్యాచరణ అసలు ఎలా ఉండొచ్చు? ఇప్పుడు టీటీడీ కొనుగోలు చేసేటువంటి నెయ్యి కావచ్చు, లేకపోతే లడ్డు తయారీకి అవసరమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నాసిరకం, అంటే టెండర్ల సందర్భంగా సమర్పించేటువంటి ఈ నమూనాలు కావచ్చు, లేదా టెండర్లలో పేర్కొనేటువంటివి కూడా ఒక విధంగా ఉంటాయి. ఆచరణలో సరఫరా చేసేవి దానికంటే నాసిరకంగా ఉంటున్నాయి అనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మీద ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విమర్శ. దానికి
చైర్మన్ గా లేకపోతే రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నప్పటికీ, గతంలో తెలుగుదేశం కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ సరుకుల నాణ్యత అనేటువంటిది పెద్ద కుంభకోణం అనేటువంటిది బహిరంగ రహస్యం. అయితే ఎవరు ఎక్కడ కూడా దాన్ని ఆ, సామాన్య భక్తులు దాని మీద జోక్యం చేసుకొని లేదా దాని మీద కేసులు వేసి నిరూపించగలిగినటువంటి శక్తి కానీ లేకపోతే సత్తా కానీ వాళ్ళకి ఉండదు. కానీ ప్రభుత్వాలు, ముఖ్యంగా అధికారులు లేదా వాళ్ళతో చేతులు కలిపినటువంటి రాజకీయ నాయకులు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు అనేటువంటి ఒక సాధారణ అభిప్రాయం మాత్రం డెఫినెట్ గా ఉన్నది. అది గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో కూడా దాన్ని నిరోధించడానికి ఎలాంటి వ్యవస్థలు లేవు. కావాల్సింది చిత్తశుద్ధి. దేవుడి పట్ల, భక్తుల పట్ల, పాలక వర్గానికి, అక్కడ పనిచేసేటువంటి ఉన్నతాధికారులకి, సిబ్బందికి చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ నివారించవచ్చు. ఎవ్వరికి చిత్తశుద్ధి లేకపోయినా ఈ అక్రమాలు అనేటువంటివి సాగుతూనే ఉంటాయి అనేది మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. రైట్ అండి. ఇక మరో అంశం చూసినట్లయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. జూలై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఈ సమావేశాలు అయితే జరగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. మొత్తం 23 రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతుల వంటి అంశాలపై కూడా చర్చ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అలాగే పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ పై చర్చకు కేంద్రం అంగీకరిస్తుందా? పాక్ పై యుద్ధంపై విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తుందా అనే అంశాలైతే చూడాలి. కోటేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ మూమెంట్లో, అంటే ఈ టైంలో ఖరారు చేయడం అనే దాన్ని ఎలా చూడొచ్చు? పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అనేటువంటివి మామూలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా అదే విధంగా, అంటే సాధారణంగానే ప్రభుత్వం ప్రకటించింది అనేది మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఈ పహల్గామ్ ఉదంతం గురించి, దాని మీద వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, లేదా దేశం అంతటి నుంచి వెల్లడైనటువంటి స్పందన కావచ్చు, దానికి ప్రతీకారకంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద మన సైన్యం జరిపినటువంటి దాడులు, వీటన్నింటికి సంబంధించి అనేకమైనటువంటి ప్రశ్నలు, సందేహాలు ఇటీవల కాలంలో ఆ ఉదంతం జరిగిన తర్వాత రోజు రోజుకి వెల్లడవుతున్నాయి. తాజాగా చూస్తే రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ఆయన ఒక స్పెసిఫిక్ గా స్పష్టమైనటువంటి ఆరోపణ చేశారు. డొనాల్డ్ ట్రంప్ గారు ఆదేశించారు, నరేంద్ర మోడీ గారు దాన్ని అమలు జరిపారు. అందువల్లనే ఏ విధమైనటువంటి హామీ కానీ లేకపోతే ఉగ్రవాదులకు సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి అంశం ఏమీ లేకుండా పాకిస్తాన్ తోటి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది అనేటువంటిది దానిలో ఉన్నటువంటి సారాంశం. దానికి సంబంధించి 16 ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశం జరపాలని చెప్పేసి కేంద్రానికి లేఖ కూడా రాశాయి. అంతకు ముందే వివిధ పార్టీలు విడివిడిగా ప్రత్యేక సమావేశం జరపాలని చేసినటువంటి డిమాండ్ను కేంద్ర ప్రభుత్వము లేదా పాలక పార్టీ త్రోసిపుచ్చింది. ఇది నిజానికి ఇది ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్య. యావత్ దేశాన్ని కదిలించినటువంటి ఈ ఉదంతం మీద అసలు పార్లమెంటు ఏమి చర్చిస్తూ ఉంది, పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్టీలు ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాయి అని తెలుసుకునేటువంటి హక్కు దేశ ప్రజలందరికీ ఉన్నది. కానీ ఆ హక్కును కాలరాస్తూ పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం జరపడానికి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఇప్పుడు సాధారణంగా జరిగేటువంటి ఆ సమావేశాలు, అవి అసలు ఆ సమావేశాలు జరుపుతాయా? ఆ సమావేశాలకి అవసరమైనటువంటి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సమావేశాలకి అసలు హాజరవుతారా? హాజరై ప్రతిపక్షాలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తారా? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఇవాళ జనంలో తలెత్తుతున్నాయి. నా అభిప్రాయం ప్రకారం గతంలో జరిగినటువంటి సమావేశాల తీరుతెన్నులు ఇవన్నీ చూసిన తర్వాత జూలైలో జరిగేటువంటి ఈ సమావేశాల్లో కూడా ఖచ్చితంగా యావత్ దేశాన్ని కుదిపేసినటువంటి పహల్గామ్, తర్వాత జరిగినటువంటి
పాకిస్తాన్ మీద జరిగినటువంటి ఈ దాడులు వీటన్నింటికి సంబంధించి రభస తప్ప మొత్తం చర్చించేందుకు పార్లమెంటు సజావుగా నడుస్తుందనేటువంటి ఆశ నాకైతే లేదు. నా ఆశలు లేదా జనం అనుకుంటున్న దానికి భిన్నంగా అది సజావుగా జరిగితే అది నిజంగా ప్రజాస్వామ్యానికి ఒక శుభసూచకమైనటువంటి సమావేశాలుగా మిగిలిపోతాయి అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. రైట్ అండి కోటేశ్వరరావు గారు, అంటే ఈ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇక మన ఆర్మీ దగ్గరికి వాళ్ళ ముంగిట విజయం ఉందనంగా ఆ మూమెంట్లో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కాల్పుల విరమణకు అంగీకరించడం కానీ వీటన్నిటి గురించి మీరు ఇందాక చెప్పినట్టు ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయి ఉన్నాయి ప్రజల మనసుల్లో కానీ వాళ్ళ మెదడులో కానీ. మరి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక ప్రత్యేక పార్లమెంట్ సమావేశం అయితే జరగాలి. కానీ ఒక విమర్శ ఏమొస్తుంది అంటే ఈ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ యొక్క వైఫల్యమే, ఏదైతే ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని ఆహ్వానించడం కానీ అంగీకరించడం కానీ కేంద్ర సర్కార్ యొక్క వైఫల్యమే అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వాలు ఆ విధమైన ప్రతిపక్షాలు ఆ విధమైనటువంటి విమర్శ చేశాయి. నిజానికి ప్రజాస్వామ్యం పట్ల లేదా పార్లమెంట్ పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా లేకపోతే శ్రద్ధ భక్తి ఉన్నా కానీ తక్షణమే పార్లమెంట్ సమావేశాన్ని జరుపుకుండేవాడు. ఎందుకు అంటే పాకిస్తాన్లో ఈ ఉదంతాలు జరుగుతున్నటువంటి సమయంలోనే అక్కడి ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు జరిపి స్వేచ్ఛగా మాట్లాడటానికి అభిప్రాయాలు వెల్లడించడానికి ఆ పార్లమెంట్కి అవకాశం ఇచ్చింది. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వమే ఉంది, లేకపోతే అని కబుర్లు చెప్పేటువంటి మన పాలకులు లేదా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు మరి అటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియను ఇక్కడ ఎందుకని ఒక రోజు సమావేశం లేదా 2 రోజుల సమావేశం జరపడానికి ప్రభుత్వానికి ఏమైనా తీరిక లేదా, లేకపోతే పాలక పార్టీకి తీరిక లేదా ప్రతిపక్షాలు ఏమన్నా అనాసక్తితో ఉన్నాయా? లేవు కదా. ఎందుకు జరపలేదు అంటే ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలు ఇప్పటికే తలెత్తాయి. అందువలన వాటికి సమాధానం చెప్పడానికి అధికార పక్షం దగ్గర ఎలాంటి సమాధానం లేకనే ఈ విధమైనటువంటి పారిపోవడం, ఒక విధంగా చెప్పాలంటే బాధ్యత నుంచి పారిపోవడం, పార్లమెంట్ ని నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది స్పష్టంగా కనిపించింది. అందువల్లనే జూలైలో జరిగేటువంటి సమావేశాలు మరింత తీవ్రమైనటువంటి ఉద్రిక్తతల మధ్య, ఉద్రిక్తతలు అంటే ఏదో దెబ్బలాడుకుంటారని కాదు, పార్లమెంట్ లో ప్రతిపక్షాలు నిలదీస్తే దానికి తగినటువంటి సమాధానం చెప్పలేకపోతే గతంలో చేసింది ఏమిటంటే అసలు ఆ పార్లమెంట్ సమావేశాలు జరగకుండా అల్లరి చేసి ఆ పేరుతోటి వాయిదాలు వేసినటువంటి చరిత్ర మనం చూసాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతం కావడానికి కూడా అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ అండి కోటేశ్వరరావు గారు, అలాగే 23 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పలు కీలకమైన బిల్లులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు కూడా ప్రకటించారు. అంటే ఏ అంశాలకి సంబంధించి బిల్లులు ప్రవేశపెట్టొచ్చు? ఏ అంశాలు అనేటువంటిది మనం ఇంకా చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఎజెండా ఏమున్నది ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అవి చూసిన తర్వాత మాత్రమే మనం నిర్దిష్టంగా దాని మీద కామెంట్ చేయగలం. ఒకవేళ సమావేశాలు సజావుగా జరగకపోయేట్లయితే ఏదో ఒక రూపంతో వాటిని ప్రవేశపెట్టినట్టు ప్రకటిస్తారు. ప్రవేశపెట్టినట్టు ప్రకటించిన తర్వాత సమావేశాలు కనుక జరగకపోతే గిల్టెన్ అంటే ఆమోదించినట్టుగానే ప్రకటించేసి తమకు కావాల్సినటువంటి బిజినెస్ ని పూర్తి చేసుకునేదానికి కూడా అవకాశం ఉంది. ఆ విధంగా చేస్తారా లేకపోతే ఏం చేస్తారు అనేటువంటిది మనం చూడవచ్చు. రైట్ అండి, మనం కోటేశ్వరరావు గారు ఇవాళ టు ది పాయింట్ లో పాల్గొని వివిధ రాజకీయ అంశాలపై చర్చించినందుకు, వివరణ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. రైట్, ఇది ఇవాళ టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.